మూర్తి గారు రాలేదా? కాదు, మేము తిరుపతికి వెళ్ళాలి. మేము అది ఉందిగా కమిట్మెంట్ మాకు. మనోజ్ గారు సార్ అన్న. మనోజ్ గారు గుడ్ టు సీ యూ అండి. 9 సంవత్సరాలు అన్న, థ్యాంక్స్. సేమ్ ఇయర్ అన్న. గుడ్ టు సీ యూ. మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మొదలైందండి? చాలామంది మీకు మార్నింగ్ షో పడలేదేమో, ఆలోగానే మీరు ఒక పోస్ట్ వేశారు మోహన్ బాబు గారిది మీదిని. అవును. ఇంట్రెస్టింగ్లీ మీ సినిమాలో మీ వాయిస్ డిక్షన్ అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమిలర్గా అనిపించింది. ఏంటది ఇన్బిల్ట్ వచ్చిందా, లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా, లేకపోతే ఏదైనా రిక్వైర్మెంటా? డిఎన్ఏ అండి, ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. సరే, ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను, ఎక్కడుంది? కదలప్ప, మీరే కదా నా రోజు తీసుకున్నారు. ఇచ్చేయచ్చు కదా. అంటే మనం వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ టు స్టే ఇన్ దట్ టాపిక్ అండి. అండ్ నేను మొన్నే చెప్పాను, బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను. ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది. అండ్ మా భైరవం సక్సెస్ని, మా ప్రమోషన్స్ని, మన పాజిటివిటీని, సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి. ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించలేదు. సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్. అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప. అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.